నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, చాలా మంది ఏదన్నా పండగలు వచ్చినప్పుడు కూడా పూజలు చేయాలంటే కొంతమంది ఉపవాసం ఉండి చేస్తారనమాట. ఇంకొంతమంది దేవుడు ఏమన్నా మనల్ని ఉపవాసం ఉండమన్నారా అని చెప్పేసి మొత్తం తిన్న తర్వాత కడుపు నిండా మంచిగా హాయిగా ఉన్న తర్వాత పూజలు అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి తల్లి, ఇది వాస్తవం. భగవంతుడు నిన్ను ఉపవాసం ఉండమని చెప్పాడా, చెయ్యమని చెప్పలేదు. కానీ ఆయన ఏం చేశాడు, నీవు ఉదయాన్నే లేచినప్పుడు పాచి నోటితో నువ్వేమన్నా తిన్నావా? లేదు. ఎందుకు తినలేదు? నోరు పాచి ఒక దుర్గంధమైనటువంటి వాసన వస్తుంది. పళ్ళంతా పసుపు రంగులో మారిపోతాయి. వాటిని దంతధావన చేస్తే అది శుభ్రమవుతుంది. శుభ్రమైన తర్వాత టీ కాఫీనో తాగావు, అవునా? తర్వాత స్నానం చేసావు. ఎందుకోసం? నీ శరీరానికి ఉన్నటువంటి ధూళి అంటే ఏంటి తల్లి? దుమ్మే కదా. దుమ్ము. నీ శరీరము, నువ్వు స్నానం చేసిన తర్వాత మామూలుగా ఇంట్లో నుంచి బయటికి వచ్చావు, ఆ చుట్టుపక్కల ఉండే ధూళి మన మీద పడుతుంది. మనం మామూలుగా ఇట్లా గోక్కొని ఇట్లా అన్నా మనకు తెలవని మట్టి అనేది మన చేతికి వచ్చేస్తుంది, అవునా? ఈ ధూళి నివారణ చేసుకోవడానికి, అదే ధూళి నీ శరీరాన్ని పేరుకుంటూ ఉంటే నీకేమవుతుంది? స్నానం చేయకుండా ఉన్నావు, ఆ ధూళి నీ శరీరం మీద ఉంది, నీకేమవుతుంది? చాలా చండాలంగా చిరాగ్గా ఉంటుంది. అదొక్కటే ఉంటుందా? ప్లస్ దరిద్రం అంతా మన మీదనే ఉన్నట్టు. చూసేవాడికి ఏదో చర్మ వ్యాధిగాడు వీడు అని అంటాడు. ఆ ధూళి పేరుకొని నీకు తెలవకుండానే నీ చర్మానికి ఒక వ్యాధి అనేది కూడా ప్రారంభమవుతుంది, అవునా? అంతెందుకు తల్లి, రోడ్ల మీద శునకలు ఉన్నాయి. శునకలు అనగా కుక్క, కాలభైరవ రూపాలు. ఇంట్లో ఉండే కుక్కలకు బయట పెంచుకునే కుక్కలకు తేడా ఏంటి తల్లి? చాలా తేడా ఉంది వాటికి వీటికి. దీనికైతే శుభ్రమైన షాంపూలు, ఈంపూలు, అసలు ఎక్కడెక్కడ లేని అన్ని తీసుకొచ్చి పెడతాం. అదే పనిగా ఒక వ్యాన్ కూడా తెప్పిస్తాము, అవునా? బయట ఉండే కుక్కలకు శుభ్రంగా ఉండవు. అందుకోసం వాటికి ఏమవుతుంది? స్కిన్ ఎలర్జీ. దాన్ని పూర్వంలో కాదు, ఇప్పటికి కూడా గజ్జి కుక్క అంటాం మనం, అవునా? దానికి చర్మ వ్యాధులు వచ్చేసేసరికి గజ్జి కుక్క అంటున్నాము. అలానే మనకు కాదా? వస్తుందా? సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. తర్వాత నీవు తిన్నాక పూజ చేస్తున్నావు. తిన్నాక పూజ చేయమని భగవంతుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ ఆరోగ్యము బాగలేనప్పుడు, కొంతమందికి బీపీలు, షుగర్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి తల్లి, అవునా? ఈ బీపీలు, షుగర్లు ఉన్నప్పుడు, లేదా లేని అనారోగ్యాల్లో ఏమన్నా ఉన్నప్పుడు సమయానికి మందులు అనేటువంటిది వేసుకోవాలి, అవునా? ఆ మందులు వేసుకోవాలి అంటే వీడేం చేయాలి? తినాలి, అవునా? షుగర్ పేషెంట్ ఉన్నాడు, తినకపోతే వాడి కింద పడిపోతాడు, అవునా కాదా? తినకపోతే వాడి కింద పడిపోతాడు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ఉదయాన్నే లేచి భగవంతుడికి చేయవలసినటువంటి క్రతువులన్నింటినీ కూడా ఆచరించుకొని శుభ్రంగా తిను, అవునా? కాకపోతే నేను చెప్పిన దానికి ఇంకొని ఉన్నాయి తల్లి. ఈ ధూళి హారతి ఉంది, ధూళి అభిషేకము ఉంది, ధూళి ప్రదక్షిణ ఉంది. ఇవి ముగ్గురు దేవుళ్ళకే ఉన్నాయి. అంటే అమ్మవారికి కూడా ఉన్నాయి కొన్ని చోట్లలోనే, అన్ని చోట్లలో లేవు. ఇప్పుడు ధూళి హారతి నీకు ఎక్కడ ఇస్తారు? ఘాన్గాపురం అని కర్ణాటకలో ఉంది, గుల్బర్గా. ఇప్పుడు దాన్ని కాలబృగి ఏం చేశారు విన్నారా? గుల్బర్గా దగ్గర ఉన్నటువంటి ఘాన్గాపురంలో దత్తాత్రేయుల స్వామి వారికి రాత్రి 2:30కు ధూళి హారతి. అక్కడ ఉండే ప్రతి ఒక్కరూ పడుకున్నవారు పడుకున్నట్టుగానే లేచి కాళ్ళు కూడా కడగకుండా ఆలయానికి వెళ్ళి హారతి తీసుకొని వచ్చి స్నానం చేసేవాడు. అది ఈశ్వరుడికి ధూళి అభిషేకము అని ఉంది. ఈ ధూళి అభిషేకం ఎప్పుడు చెయ్యాలి? సూర్యుడు ఉదయించక ముందుకే తెల్లవారుజామున పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి గంగాజలముతో అభిషేకం చెయ్యాలి. ధూళి ప్రదక్షిణ ఎవరికి ఉంది? ధూళి ప్రదక్షిణ కేవలం ఒక్కడికే. రామాయణానికి ముఖ్యమైన వాడు, రాముడికి విజయానికి కారణమైన వాడు, సకల భూత ప్రేత పిశాచాలను కూడా తరిమి కొట్టేవాడైనటువంటి హనుమంతుడికి ధూళి ప్రదక్షిణ అని ఉంది. ఆయనకేంటి? పక్కబిట్టల మీద నుంచి ఎలా అయితే ఉన్నావో అలానే లేచి వెళ్ళేసి ప్రదక్షిణ చేసుకోవాలి. 11 రోజుల పాటు 11 ప్రదక్షిణాలు చెయ్యి. నీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కోరికను నెరవేర్చేంత శక్తి హనుమంతుడి యొక్క ధూళి ప్రదక్షిణలో ఉంది. విన్నావా తల్లి? వీటి వరకు తప్పు లేదు. కానీ గురువుగారు చెప్పారు ధూళి అభిషేకాలు చేసుకోవచ్చు, ధూళి ప్రదక్షిణాలు చేసుకోవచ్చు అని నువ్వెప్పుడో సూర్యుడు ఉదయించిన తర్వాత చేసేది
గంగలో పోసిన పన్నీరు దానివల్ల నీకు తెలియని యొక్క దరిద్రాన్ని పట్టుకున్నట్టే. ఓకే. అర్థమైందా తల్లి? అందుకోసం ఏంటి, భగవంతుడికి చేసేవి కొన్ని మాత్రము ఉపవాస దీక్షలతోనే చెయ్యాలి. ఉపవాస దీక్షతో చేస్తే దానికి ఫలితం ఉంటుంది. నేను ఒక మాట అడుగుతా, చెప్పండి తల్లి, ఉపవాస దీక్ష చెయ్యాలి అనన్నా, కడుపు నింపాలి అనన్నా భగవంతుడికి పండ్లు పెట్టినా సరిపోతుంది అంటున్నావు. అదే పండు రోజు నువ్వు తినొచ్చు కదా, అవునా? ఎందుకు తినట్లా? దేవుడికి పెట్టాం కదా అనేసి తినట్లేదు. దేవుడికి పెట్టింది మనం తింటే నైవేద్యం అంటాం కదా, అవునా? పోనీ ఆ నైవేద్యం పక్కకు పెట్టేసి వేరే పండ్లు కొనుక్కొని రోజు వంట వండుకుంటూ అవే తిను. తింటావా? నీ శరీరానికి కావాల్సినటువంటి పోషణ శక్తి అనేది నీకు వస్తుంది. కాకపోతే ఇదే భోజన విషయంలో నీకు ఒక విషయం చెప్తా విను. ఏకకాల భుక్తి మహాయోగి, ద్వికాల భుక్తి సాధతత్వం, త్రికాల భుక్తి రోగపాలకం అని అన్నారు. అంటే ఒకటే పూట భోజనం చేసేవాడు ఎప్పుడైనా చూడు మహాసాధువు. లోకానికి ఆధిపత్య రూలు మనకు పూర్వంలో వశిష్ఠుడు, భృగు మహర్షి ఇలా ఋషులు ఉండే చూసారా. ఇప్పటికీ కూడా కంచి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులు, ఇలా మనకు ఎంతోమంది యతీశ్వరులు ఉన్నారు. ఈ యతీశ్వరులందరూ ఒక్క కాలంలోనే ఒకటే పూటకు భోజనం చెయ్యాలి. అందుకే యోగ పురుషుడు అయ్యాడు వాడు. ద్వికాల భుక్తి, వాడు ఎప్పుడైనా చూడు మధ్యస్థానంలోనే ఉంటాడు. మరి అంతగా యతీశ్వరుడు కాలేడు, అలా అని చెప్పి రోగానికి రాలేడు, మధ్యస్థానంలో ఉంటాడు. కానీ 3 పూటలు తినేవాడు చూడు రోగానికి బానిసైపోతాడు, రోగానికి బానిసైపోతాడు. అదేంటి గురారు 3 పూటలు తింటే ఖచ్చితంగా, అంటే వీడు ఒకవేళ 3 పూటలు తినలేదు, సడన్గా ఒకేసారి 2వ పూటలు తిన్నాడు, ఒక పూట తిన్నందుకు వాడికి ఆకలి, నొప్పి, మంట అది ఇది వచ్చేస్తుంది, అల్సర్ ప్రారంభమైంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అవునా? ఇంత స్థితులు ఉన్నాయి తల్లి. నీవు ధర్మబద్ధంగా చేసేది భగవంతుడికి నువ్వు ఎప్పుడైనా ఏ రకంగా ఎలా అయినా ఆచరించవచ్చు. అంతేకాని నేను ఇలానే చేస్తా భగవంతుడికి అనుకోవడం నీ మూర్ఖత్వం. అయితే ఇంకొకటి, నువ్వు చేసేది ఎలా చెయ్యాలి? మనసు శుద్ధి, దేహశుద్ధి కాదు. భగవంతుడు నిన్ను కోరింది మనసు శుద్ధిగా ఉండాలి. నువ్వు స్నానం చెయ్యకపోయినా ఆయనకు పర్వాలేదు, కానీ ఆయనకు నువ్వు చేస్తున్నటువంటి పూజా క్రతువు ఏదైతే ఉందో నీ మనసు అనేది శుద్ధిగా ఉండాలంటే, పూర్వము మనకు సామెత ఉండేది, ఏమని? మనసు భగవంతుడి దగ్గరకు వచ్చేసి పూజాచరిస్తూ ఉంటే వీడి చిత్తం మాత్రము చెప్పుల మీద ఉన్నది అని చెప్పేవాడు. అవునా? చిత్తము అనేది చెప్పుల మీద ఉన్నది అని. అది కాదు, చిత్తమైన మనసైనా ప్రతి ఒక్కటి నీవు పరిపూర్ణమైనటువంటి భక్తి అనేది భగవంతుడికి చూపిస్తే ఆయన అనుగ్రహము అనేది నీకు దక్కుతుంది తల్లి. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.